నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా అమ్మవారికి ఆ రోజు ప్రీతికరమైనవి ఏం వండి పెడదామా, అమ్మవారి అనుగ్రహం ఎంత చక్కగా కలుగుతుందో అమ్మవారికి ప్రీతికరమైన ఈ నివేదన చేస్తే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా ఆ రోజు ఎటువంటి నైవేద్యాలు, పువ్వులు కూడా అమ్మవారికి సంబంధించి కొన్ని రకాల ప్రత్యేకమైన పువ్వులు అమ్మవారికి అలంకరిస్తే బాగుంటుందని చెప్పి అంటారు. అలాంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి గురుగారు? లక్ష్మీదేవి పుట్టిందే పద్మవాసిని, ఉమ్, తామర పువ్వుల్లో పుట్టింది. ఓకే. మొట్టమొదటగా వరలక్ష్మి వ్రతంని చాలామంది ఏంటంటే ఏదో కింద ఒక వస్త్రం పరిచేసి బియ్యం పోసేసి కలశం పెట్టేసి అందులో నీళ్లు పోసి టెంకాయ పెడతారు. ఆ, నీళ్లు అస్సలు వరలక్ష్మి వ్రత కలశంలో పోయి రాదు. ఓకే. శుద్ధ తప్పు. నీళ్లు అస్సలు పోయిరు. ఉమ్, మీరు కావాలంటే ఎక్కడైనా కల్పంలో కూడా ఉండే విధంగా చూస్తే నీళ్లు పోయమని ఎక్కడ లేదు. నీటి కలశం పూజకి వాడుకోవడానికి మాత్రమే జాహ్నవి కలశం అంటారు. జాహ్నవి అంటే ఎవరో కాదు, గంగాదేవి. జిహ్ను మహర్షి కూతురు కాబట్టి ఆమె జాహ్నవి అయింది. కాబట్టి ఆ గంగాజలం జాహ్నవి పూజ చేసి జాహ్నవి జలపూరిత నవరత్న విరాజమాన దివ్య కనక కలశం కల్పయామి అని అక్కడ సంకల్పించి ఆ నీళ్లు తీసి చల్లుకోవాలి. అయితే కలశంలో మరి ఏం పోయాలి? ఉట్టి కలశం పెట్టాలి కాదు. కలశంలో అర్ధభాగానికి పైగా, అంటే సగభాగంకి పైకి వచ్చేటట్టుగా బియ్యం, తెల్లటి పురుగులు రాళ్ళు లేని బియ్యాన్ని పోసి ఏలకులు, సుగంధ ద్రవ్యాలు వేసి 2 లేదా ఒక 3 స్పూన్లు కొద్దిగా పెసరపప్పును కూడా అందులో వేయచ్చు. మొగ్గం వచ్చి మహావిష్ణువు, సో వేయచ్చు, వేయకపోయినా ఇబ్బంది లేదు. సువర్ణం అంటే బంగారాన్ని అందులో ఉంచితే కలిపురుషుడి దోషాలు పోతాయి. బియ్యంలో లక్ష్మీదేవితో పాటు కూడా పుట్టినవాడు చంద్రుడు కాబట్టి బియ్యం. లక్ష్మీదేవికి రూపం ఏంటంటే బంగారం కాబట్టి లక్ష్మిని చంద్రుడిని కలిపి పుట్టారు కాబట్టి దాంట్లో అక్కడ పెట్టి, బియ్యం ఎలాగ ఉంటాయి? పాలలాగా స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి బియ్యంతో నింపాలి. ఏలకులు సుగంధభరితం, అంటే అమ్మవారు పాలకడల్లో పుట్టింది కాబట్టి సుగంధమైనటువంటి ఏలకులు కూడా అక్కడి నుంచే పుట్టాయని ప్రతీతి. తమలపాకులు కానీ అన్ని. సో చాలా మంది మామిడాకులు పెట్టకూడదు. నాకవల్లి, నాకం అంటే స్వర్గం, వల్లి అంటే తీగ. స్వర్గంలో పుట్టిన తీగ కాబట్టి దాన్ని నాకవల్లి అన్నారు. అది తమలపాకు. పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైరుతం ముక్తాఫల సమాయుక్తం. ముక్తాఫలం అంటే ముత్యం, ముత్యమును కూడా వేయొచ్చు అందులో లోపల. ఇవన్నీ వేసి టెంకాయ పెట్టిన తర్వాత ఆ తమలపాకులు మంచివి లేతవి చూసి చక్కగా కలశంకి పెట్టేయచ్చు. అలా కలశాన్ని అలంకరించిన తర్వాత ఈ కింద బియ్యంలో పెట్టారు, బాగుంది. కానీ పద్మజనన్యేన అన్నారు కదా. సో పద్మజనన్య అన్నప్పుడు తామర పువ్వులు చక్కగా తెచ్చి ఆ కలశానికి చుట్టూ కనీసం, ఇప్పుడైతే ఒక్కొక్క పువ్వు కొనాలంటే వరలక్ష్మి రోజు 50 రూపాయలు కూడా చెప్తారు, 100 కూడా చెప్తారు. సో నో ప్రాబ్లం. ఒక్క పువ్వు అయినా తీసుకొని రేఖలు చక్కగా అష్టదళ పద్మాలాగా చుట్టూ అరేంజ్ చేసుకోవచ్చు మీ శక్తి కొద్దీ. ఉంటే చక్కగా పువ్వులే చక్కగా అలా పెట్టేసి మధ్యలో కలశం పెట్టిన పద్మజనన్య అవుతుంది. ఈ కలశానికి వెనుక పక్క ఖచ్చితంగా లక్ష్మీదేవి అమృత భాండం, అంటే చేతిలో ధనాన్ని కాసులు కురిపిస్తున్నటువంటిది, అట్లాగే కింద పద్మాల్లోంచి ఉద్భవిస్తున్నట్టుగా ఉండి అటువైపు ఐరావతం అంటే ఏనుగులు ఉన్నటువంటి గజలక్ష్మి స్వరూపం ఉన్నటువంటి లక్ష్మీ పటాన్ని వరలక్ష్మి వెనక పెట్టుకోవడం శుభస్కరం. పెట్టుకుని ఈ కలశంలో పైన కొబ్బరికాయ మీద లక్ష్మీ ప్రతిమను, అంటే చిన్న కాసుని కట్టి పూజ చేసుకోవచ్చు. లేకపోయినా కలశం మీద లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవచ్చు. ఈమెకి ప్రీతి ఏమిటి అంటే నివేదన, ఆమె క్షీర సముద్ర రాజతనయ, పాలల్లో పుట్టింది. సో ముందు ప్రీతి ఏమిటంటే నువ్వు స్వచ్ఛమైన మనసుతో ఆమెను ఆరాధించడం. పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అమ్మవారి మీద నీ నమ్మకం అంత స్వచ్ఛంగా పెట్టుకోవాలి. అమ్మా, ఒకరి నోళ్లు కొట్టి ఒకరు ఏడుస్తున్న సొమ్ము నా ఇంటికి రానీకు. నా ఇంటిలో ఎప్పుడు నా ఇంటిలో ఉన్న వారందరూ సుఖంగా హాయిగా సంపాదన తెచ్చుకునేటట్టుగా, కష్టార్జితం తెచ్చుకుని హాయిగా ఉండేటట్టు అనుగ్రహించమని వేడుకొని, అమ్మవారు పాలల్లో పుట్టింది కాబట్టి ఆవు పాలని శుభ్రంగా బియ్యం కడిగేసుకోవాలి ఫస్ట్. ఆ తదుపరి ఆవు పాలలో ఈ బియ్యాన్ని వేసి, మహావిష్ణువుకు ప్రీతి కాబట్టి పెసరపప్పును కూడా కడిగి అందులో వేసి
కేవలం పెసరపప్పు, పాలు, బియ్యాన్ని పాలల్లో కలిపి కొద్దిగా నీటిని చేర్చి దాన్ని ఉడికించాలి. అది బాగా ఉడికి మెత్తబడుతున్నప్పుడు విడిగా పాకం పెట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని, ముదురు పాకం వచ్చిందని చక్కగా దాంట్లో ఉన్నటువంటి నలకలు ఏం పడకుండా కొద్దిగా ఫిల్టర్ చేసి ఆ పాకాన్ని చక్కగా ఇందులో పోయాలి. దాన్ని బాగా కలుపుతుండగా మరల మరిగించినటువంటి మీగడ కట్టిన పాలని మరల ఇందులో పోయాలి. దీన్ని బాగా కలిపి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది కేసరి పత్రం అంటే ఏమిటి? కుంకుమ పువ్వు, జాజికాయ చూర్ణం, జాపత్రి, జాజికాయ రెండు మెత్తగా నూరి మెత్తటి పొడి, ఏలకుల యొక్క పొడి, ఇవి 3 మిక్స్ చేసేసి కలిపి అప్పుడు దాంట్లో పైన కుంకుమ పువ్వుని కొద్దిగా వేసి కొద్దిగా మన పచ్చకర్పూరం కొద్దిగా వేయాలి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసేసి బాగా కలిపి అప్పుడు పక్కన విడిగా మీరు వేయించినటువంటి ఆవు నేతిలో కానీ మామూలు నేతిలో కానీ మీకు శక్తి వేయించినటువంటి జీడిపప్పు, కిస్మిస్, సౌదామిని ఫలం అంటారు. కిస్మిస్ అంటే అందరికి అర్థమవుతుంది, సౌదామిని ఫలం అంటే ఎవరికి అర్థం తెలియదు. దానికి ఒక చరిత్ర ఉంది, ప్రతి దగ్గర ఒక్కొక్క చరిత్ర ఉందండి. సువర్ణ కేతకం అంటే సువర్ణ కౌతకం అంటే జీడిపప్పు, క్యాషు అంటే అర్థమవుతుంది, కిస్మిస్ అంటే అర్థమవుతాయి, కానీ ఈ సంస్కృత పేర్లు ఎవరికి. సువర్ణ కౌతకం అంటే బంగారంకి సంబంధించింది ఏదో అయ్యి ఉంటది అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది దాని పేరు సువర్ణ కౌతకి. సరే, ఏదైనా దాన్ని మనం ఖాద్యము అంటారు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని ఖాద్య నివేదనం అంటాం మేము. సో ఆ డ్రై ఫ్రూట్స్ బాగా వేయించినటువంటివి దీంట్లో మిక్స్ చేసి కలిపి ఆ సమయంలో ఆ వాసన ఆఘ్రాణం అద్భుతంగా ఉంటుంది. పాకపు వాసన పీల్చుకునేటప్పుడు కడుపులో లక్ష్మి ఉందని స్మరించుకుంటూ ఆమెకు ఆహారం అందాలని నమస్కరించి పెడితే తప్పక, ఎందుకంటే మీరు పిలిచిన అమ్మవారి లోపల ఉంది కాబట్టి స్వచ్ఛమైన మనసుతో, అంటే ఎందుకంటే ఆ వాసనకే మీకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. పాకపు బెల్లం వెయ్యాలి అంటే ఈ తెల్లగా ఉప్పు కలిసినటువంటి తెల్ల బెల్లానికి పాకం రాదు. కొంచెం మృదువుగా నలుపుగా ఉండేటువంటి బెల్లానికి, పట్టుకుంటే మెత్తగా ఉండేటువంటి బెల్లానికి ఆ యొక్క శక్తి ఉంటుంది. ఎందుకు బెల్లం వేయాలంటే బెల్లము మృత్యువు దరిద్రాన్ని నాశనం చేస్తుంది, మృత్యు దారిద్రాలని పోగొడుతుంది. ఇక్షుకండ సముద్భూతం గుడం కళ్యాణమేవచ మృత్యు దారిద్ర నాశించేవ సర్వసంపత్కరం శుభం. ఇక్షుకండం అంటే చెరుకు గడలో పుట్టింది, మృత్యువుని దరిద్రాన్ని నాశనం చేసేది, సర్వ సంపత్తులను ఇచ్చేది. కాబట్టి దేవుడి ప్రసాదాల్లో ఎక్కువ బెల్లమే ఉంటుంది, చక్కెర అనేది ఉండదు. ఆ చక్కెరని తర్వాత అక్కడక్కడ కాలం వాడుతుంటాం. చక్కెర కూడా కాదు, పూర్వం పట్టిక పంచదార గట్టి కలకండ వాడేవాడు. ఇక ఆ ప్లేస్ లోకి చక్కెర అనేటువంటి కెమికల్ యాక్షన్ వచ్చేది ప్రతి దగ్గర అంతే. సో నిజమైనటువంటి సాంప్రదాయ నివేదన అలా లక్ష్మీదేవి పొంగల్ చేస్తే ఆ పొంగలి కూడా అన్నం మెతుకు కనపడకుండా మెత్తగా వండాలి. పొంగలి ఏదో మెతుకులుగా వండితే అమ్మవారు ఎలాంటిది అంటే లక్ష్మీదేవి చిన్న మృదువైన పసిపాపతో సమానం. సో ఆ పసిపాపతో సమానమైనటువంటి ఆమెకి ఎట్లా ఉండాలి? మెత్తగా ఉండాలి, ఈజీగా డైజెస్టెడ్ ఫుడ్. అప్పుడు మీకు ఇమ్మీడియట్ గా అమ్మవారి యొక్క స్థితి యోగాలు వస్తాయి. ప్రసాదం అలా వండితే దానికి ఉంటుంది, చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సాయంకాలం వేళ అమ్మవారిని గురించి సువాసిని అందరూ ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే శుభం కలుగుతుంది. నమస్తే పద్మ జనన్యై దేవి అంటే పద్మలో జన్మించినటువంటి ఓ దేవి. నమస్తే సర్వ సంపత్ ప్రధాయిని, ఇవ్వలేని సంపదలు ఏవి లేవు ఆమె. నమస్తే సర్వ సంపత్ ప్రధాయిని. నమః కారుణ్యామృత నేత్రై జనన్యై నమస్తే భక్తాభీష్ట ప్రదాయిని. అమ్మవారి చూపు ఎలా ఉంటుంది? కరుణతో ఉంటుంది. మీరు లక్ష్మీ పటాలు ఏవైనా చూడండి, అమ్మవారి కళ్ళలోకి తీక్షణంగా ఒక నిమిషం చూస్తే మీకు తెలియకుండానే ఒంట్లో వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్. అంత చక్కగా ఉంటాయి అమ్మవారి కళ్ళు. నమస్తే భక్తాభీష్ట ప్రదాయిని, భక్తులకు అభీష్టాలు ఏవైతే ఉంటాయో అభీష్టాలని ప్రదాయిని ఇచ్చేటువంటిది. నమః కారుణ్య నేత్రే, మళ్ళీ చక్కగా కారుణ్యం కలిగినటువంటి కన్నులు కలిగిన దేవి వరలక్ష్మి నమోస్తుతే అని స్మరించుకోవాలి. నమస్తే పద్మజనన్యై దేవి నమస్తే సర్వసంపత్ ప్రదాయిని నమః కారుణ్యామృత నేత్ర జనన్యై భక్తాభీష్ట ప్రదాయిని
నమస్తే కారుణ్యామృత నేత్ర జనన్యై వరలక్ష్మి నమో నమః. ఈ మంత్రాన్ని సాయంకాలం వేళ అమ్మవారి దగ్గర చెప్పుకుంటూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తరంతో చెప్పి మంగళహారతి ఇస్తే మరో వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మీకు అన్ని రకాలుగా కోరికలు తీరుతాయి నిస్సందేహంగా. ఆ నమ్మకంతో భక్తితో అమ్మవారిని వేడుకోవడం, పూజించడం. సంతోషం గురుగారు, చక్కగా వివరించారు. శుభమస్తు.